శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన తీరని రుణం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ భూపతి చంద్ర స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. మరిక కథలోకి వెళదామా? చూసావా విశ్వం, పేపర్లో టీవీలో ఎంత మొత్తుకున్నా ఈ జనం ఎలా మోసపోతున్నారో. వాడెవడో కేటుగాడు ఉద్యోగాలు కుప్పలు కుప్పలు ఉన్నాయని బోర్డు పెట్టి డబ్బులు వసూలు చేసి ఉన్నదంతా నొక్కేసి బిచానా ఎత్తేశాడట. ఎన్ని జరిగినా ఈ అమాయక జనం మారరు అన్నాడు ప్రకాశం. ఈ ప్రపంచంలో అజ్ఞానుల కన్నా అమాయకులే ఎక్కువ. ఆ అమాయకత్వం వల్లే కదా ఇలాంటి దొంగల చేతిలో మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు అన్నాడు విశ్వం. అవును, ఎందరో మోసగాళ్లు వాళ్ల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్లను ఆదుకునేవాడెవరు అని మాట్లాడుకుంటున్న సమయంలో నీరుగావి పంచ గోచిపోసి కట్టుకొని పైన చిన్న బనీను, దానిమీద చిన్న తువ్వాలు వేసుకొని నుదుట సన్నని విభూతి రేఖలు, దాని మధ్యలో ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకున్న 5 అడుగుల బక్కపల్చని మనిషి సైకిల్ మీద నుంచి వీళ్లకేసి చూసి నవ్వాడు. సైకిల్కి స్టాండ్ లేకపోవటం వల్ల వాళ్ళు కూర్చున్న అరుగు మీదే ఆసరాగా చేసుకొని కాలు పెట్టి ఆపుకున్నాడు. ఏం మావయ్య ఇలా వచ్చావు అన్నాడు విశ్వం. బొత్తిగా నల్లపూసైపోయావేంట్రా విస్సు, మీ అత్త నిన్ను చూడాలంటోంది. ఒకసారి ఇంటికి రా, నీకిష్టమైన అరిసెలు చేశాను, తిందువుగానివి అన్నాడు. అలాగే మావయ్య, వస్తాను. ఈ వైశాఖ మాసం పెళ్లిళ్ల సీజన్ బడలిక అంతా నీ మొహంలో కనిపిస్తోంది. మీ కేటరింగ్ వాళ్ళకి ఫుల్ డిమాండ్ కదా మావయ్య అన్నాడు విశ్వం. అవునరా, ఊపిరి తీసుకోవటానికి కూడా క్షణం ఖాళీ లేదంటే నమ్ము. నిన్న రాత్రే ఒక పెళ్ళయింది, మళ్ళీ ఇవాళ రాత్రి మరొకటి ఉంది అన్నాడు నీరసంగా. వస్తాన్రా, చాలా పనులున్నాయి, ఇంటికి రావటం మర్చిపోకు అంటూ సైకిల్ పెడల్ గట్టిగా తొక్కాడు. ఆ బక్క శరీరాన్ని కూడా మోయలేక మోస్తున్న చిక్కి శల్యమైన గుర్రంలా కీచి పెడుతూ ముందుకు కదిలింది అది. ఇతనేనా సుబ్బారాయుడు మావయ్య అని చెప్తూ ఉంటావు అడిగాడు ప్రకాశం. అవును ఇతనే, విఘ్నేష్ కేటరర్స్లో పనిచేస్తున్నాడు. చాలా కష్టజీవి పాపం, అమాయకుడు, లోకజ్ఞానంతో పాటు అక్షర జ్ఞానం కూడా లేనివాడు. జాలిపడి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కంగారు పడిపోయి ఎక్కువ ఇచ్చేశారని తిరిగి ఇచ్చేసే అంత మంచివాడు. దానికి తగ్గట్టు లేక లేక లేటుగా పుట్టిన కొడుకు అని బాధపడ్డాడు విశ్వం. వచ్చావా, పొలం పనులతో తీరిక దొరక్క రావేమో అనుకున్నాను అంటూ ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లి ఓసేవ్ విస్సు వచ్చాడు అని అరుస్తూ కూర్చోవడానికి ముక్కాలిపీట వేశాడు. సీతమ్మ పవిటి కొంగుతో చేతులకు తుడుచుకుంటూ వంటింట్లో నుంచి వస్తూ, విస్సు, మా ఇంటికి రావడం బొత్తిగా మానేశావు, శాంతి ఎలా ఉంది, ఎన్నో నెల అంటూ పలకరించింది. కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక, ఎంతసేపు కబుర్లు, వాడికి నేను చేసిన అరిసెలు పెట్టు అని అరిచాడు. అయ్యో మర్చిపోయాను అంటూ నూపప్పు వేసిన 4 అరిసెలు తీసి స్టీల్ పళ్ళెల్లో పెట్టి పక్కన కారపూస వేసి అతని చేతికిచ్చింది. నోట్లో పెట్టుకొని, అబ్బా ఎంత బాగా చేశావు మావయ్య, నాకిలా కర్రకర్రలాడే అరిసెలు ఇష్టం అంటూ చప్పుడు చేస్తూ తింటున్నాడు. అందుకనే నాయన మీ మావయ్యని కేటరింగ్ ఓనర్ విఘ్నేషు వదలడు, ఈయన ఆ వంటలు వదలడు. పొయ్యి మీద మరుగుతున్న కాఫీని గ్లాసుల్లో పోస్తూ అంది. మావయ్య వంట నలభీమ పాకం, కేటరింగ్ ఓనర్ విఘ్నేష్ అసలు వదులుకోడు మావయ్యని కారపూస నవ్వులుతూ నవ్వాడు. మునిపటిలా శరీరం సహకరించటం లేదురా విస్సు, దానికి తగ్గట్టు ఎండలు మండిపోతున్నాయి. గ్యాస్ పొయ్యిల దగ్గర వేడికి ఎండ వేడి తోడయి శరీరం తట్టుకోలేకపోతోంది. చాలా కష్టంగా ఉంటుంది. నడుం మీద కుడి చేయి వేసుకొని ఎడం చేత్తో గుండెల మీద రాసుకుంటూ నిట్టూర్పు విడిచాడు. జాలిగా అతని కేసి చూశాడు విశ్వం. మధ్యలో కలగజేసుకుంటూ, సాంబం విషయం చెప్తానని అన్నారు అంటూ గుర్తు చేసింది సీతమ్మ. చెప్పటం మర్చిపోయాను, మా సాంబం పోలీసు ఉద్యోగం కోసం పెట్టిన పరుగు పందెం పోటీలోనూ అదేదో మరొకటి అంటూ తల గోక్కున్నాడు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని అందించాడు విశ్వం. అవును, అదే పాస్ అయ్యాడు సంబరపడుతూ చెప్పాడు. ఇంకేం మావయ్య, వాడికి ఉద్యోగం ఖాయం ఆనందం వ్యక్తం చేశాడు విశ్వం. మంచి మాట చెప్పావు, నీ నోరు మరింత తీపి చేస్తా త్వరలో
ఆ మాట అంటూ ఉంటే అతని మొహంలో రాబోయే ఆనందపు అంకురం ముందే మొలకెత్తినట్టు కనబడింది విశ్వానికి. వస్తా మావయ్య, ఇంట్లో చాలా పనులున్నాయి, లేచాడు విశ్వం. అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉండు విసు, శాంతిని జాగ్రత్తగా చూసుకో, దానికి పుల్లటివి తినాలని ఉంటుంది. ఈ పాత చింతకాయ పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ ఇయ్యి, ఏమైనా అవసరం ఉంటే కబురు చెయ్యి అంటూ చేతిలో ప్యాకెట్లు పెట్టింది సీతమ్మ. అలాగే అత్తా, వస్తాను అంటూ ఇంటి బయటికి వచ్చి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. అదేమిటి, విసుని డబ్బు అడుగుతానన్నారు, మర్చిపోయారా అడిగింది సీతమ్మ. వీడి దగ్గర చాలాసార్లు అప్పులు చేశాం కదా, అంత పెద్ద మొత్తం అడిగితే ఏమనుకుంటాడోనని సిగ్గేసింది. ఇంకెక్కడైనా చూడాలి నిట్టూర్చాడు. సరిపోయింది అంటూ పక్కన పడున్న బొంతను కుట్టుకోవడంలో నిమగ్నమైంది. విన్నావా సుబ్బారాయుడు, చానాళ్ళ క్రితం మీ ముందు గదిలో అద్దెకుండేవాడు బాలయ్య, గుర్తున్నాడా? అతను రాజకీయాల్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడట. ఏదో పెద్ద మంత్రి పదవి కూడా ఇచ్చారట. ఢిల్లీలో ఉంటున్నట్ట. ఊరి చివరనున్న గవర్నమెంట్ బంగ్లాలో దిగాడు. ఈరోజు మన ఊళ్ళో సన్మానమట. మీ అబ్బాయి ఉద్యోగం గురించి ఆయనని సాయం అడగచ్చుగా అని పులుసులో సొరకాయ ముక్కలు వేసి గరిటెతో తిప్పుతున్న పొట్టి శ్రీను సలహా పడేశాడు. సుబ్బారాయుడికి కొంత అర్థమైంది, కొంత అవలేదు. మా బాలయ్య ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మాట. తర్వాత బాలయ్య మళ్ళీ కనపడలేదు. మంత్రి అయ్యాడా? నాకు తెలియలేదే. నోరాలించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. చాలా ఏళ్ళైందిగా, నిన్ను కూడా ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. అంత పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు మనలాంటి వాళ్ళని పట్టించుకుంటారేంటి, మన పిచ్చి గాని పొట్టి శ్రీను మళ్ళీ అన్నాడు. పెళ్లివారు వచ్చేస్తున్నారట, అన్నీ సిద్ధంగా ఉన్నాయా అంటూ విఘ్నేష్ అరుపుకి అందరూ మాటలాపి పన్నుపడ్డారు. సుబ్బారాయుడు ఆలోచనలో పడ్డాడు. పని అయ్యాక 4 మెతుకులు గతికి బాలయ్య గురించి ఆలోచిస్తూ అన్యమనస్కంగా సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వచ్చి పడ్డాడు. పొద్దున్నే ఎవరయ్యా నువ్వు మా ప్రాణానికి? ఆయన్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది లేకుండా ఆయన ఎవరిని కలవరు. పోవయ్యా, ఇక్కడ ఉండకూడదు అంటూ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు గట్టిగా అరుస్తూ సుబ్బారాయుడిని గేటు బయటికి తోసేస్తున్నారు. మా బాలయ్యను చూడటానికి అనుమతి తీసుకోవాలా అంటూ వాళ్లతో గొడవ పడుతున్నాడు. ఇంతలో సెక్యూరిటీ, ఆయన్ని తీసుకురండి అంటూ దబ్బపండు ఛాయ మేనిపై పొందూరు ఖద్దరు చొక్కా, తెల్లని ప్యాంటు వేసుకుని వరండాలో పచార్లు చేస్తున్న బాలయ్య అని పిలువబడే బాలస్వామి చేతులూపాడు. అలాగే సార్ అంటూ సుబ్బారాయుడిని తీసుకుని బాలస్వామి దగ్గర విడిచిపెట్టి వినయంగా సెల్యూట్ చేసి వెనక్కు తిరిగారు సెక్యూరిటీ వాళ్ళు. సుబ్బారాయుడు కళ్ళప్పగించి ఆ తంతంతా చూసి బాలస్వామిని తేరిపార చూస్తూ, అవును, నువ్వు మా బాలయ్యవే, ఎన్నేళ్లైనా గుర్తుపట్టగలను. కాస్త ఒళ్ళు చేశావు అంతే. చాలా సంతోషంగా ఉందిరా అబ్బి, నువ్వు చాలా పెద్దవాడివయ్యావని విన్నాను. పరమ సంతోషంగా ఉంది. అతని మొహంలో ఆనంద ఆశ్చర్యాలు. బాలస్వామి చిరునవ్వుతో సుబ్బారాయుడిని దగ్గరికి తీసుకుని, ఎలా ఉన్నావు బాబాయ్? చానాళ్ళైంది నిన్ను చూసి. పిన్ని బావుందా? సాంబం ఏం చేస్తున్నాడు అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. ఎండన పడొచ్చావు, మంచినీళ్లు తాగు అంటూ చల్లని మంచినీళ్ల గ్లాసు చేతికిచ్చాడు. ఇంతలో పళ్లరసం కూడా సర్వ్ చేయబడింది. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. నువ్వు అంటూ చనువుగా బాలస్వామిని ఏకవచన సంబోధన చేస్తూ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఉంటే అక్కడున్న పర్సనల్ సెక్రటరీ, మిగిలిన IAS ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఆశ్చర్యంగా, ఎవరా ఇతను? మంత్రిగారికి బాగా దగ్గర బంధువా? ఎవరా అని తర్జన భజనను పడుతూ నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పు బాబాయ్, ఎందుకొచ్చావు? నన్ను చూడాలనా, లేక నాతో ఏదైనా పని చేయించుకుందామనా అంటూ చమత్కారంగా మాట్లాడాడు. నువ్వేం మారలేదురా బాలయ్య. అప్పుడు ఎంత సరదాగా మాట్లాడేవాడివో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు. పళ్ళన్నీ బయటపెట్టి భళ్ళున నవ్వాడు. బాబాయ్ నవ్వులో అమాయకత్వం ఉంది, ఆప్యాయత ఉంది, స్వచ్ఛత ఉంది అనుకున్నాడు బాలస్వామి. ఏం లేదురా అబ్బి, నాకు 2 లక్షల అప్పు కావాలి. నువ్వేదైనా సాయం చేయగలవేమోననే ఆశతో వచ్చాను. బాబాబు, సాయం చేయరా అంటూ చేతులు పట్టుకున్నాడు. అంత డబ్బు అప్పు ఎందుకు బాబాయ్ నీకు? ఆ డబ్బులతో ఏం చేస్తావు?
ఎలా తీరుస్తావు అంటూ ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు బాలస్వామి. ఎన్నిసార్లు కారణం అడిగినా సమాధానం చెప్పకుండా మాట దాటేయడం మొదలుపెట్టాడు సుబ్బారాయుడు. అప్పు కావాలి అంతే, కారణం ఎందుకు బాలయ్య? అప్పు తీర్చనేమునని భయమా? పోనీ మా ఇల్లు తాకట్టు పెట్టుకునైనా ఇయ్యి అంటూ ప్రాధేయపడ్డాడు. అది చూసి చుట్టూ ఉన్న అధికారులు, పార్టీ మనుషులు సెంట్రల్ మినిస్టర్ గారిని అప్పడుగుతున్నాడేమిటి ఇతను అని సుబ్బారాయుడి అమాయకత్వానికి నవ్వుకుంటున్నారు. డబ్బులు ఎందుకు కావాలో కారణం చెప్తే 2 కాదు 10 లక్షలైనా ఇస్తాను, కారణం చెప్పు బాబాయ్ అని బాలస్వామి గట్టిగా నిలదీశాడు. ఇంకా తప్పేలా లేదని అక్కడున్న మంచినీళ్ళ గ్లాస్ ఎత్తి గడగడ తాగి భుజం మీద తువ్వాలితో మొహం తుడుచుకొని చెప్పటం మొదలుపెట్టాడు. మా సాంబం పోలీసు ఉద్యోగానికి పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు. దాంతోపాటు వాళ్ళు పెట్టిన పరుగు పందెంలో కూడా నెగ్గాడు బాలయ్య. కానీ ఉద్యోగం వచ్చిందని అదేదో కాగితం రావాలిట కదా, దానికి పై వాళ్ళకి 2 లక్షలు కట్టాలట. నా దగ్గరేమో చిల్లి గవ్వ కూడా లేదు. చాలామందిని అడిగి చూశాను, ఎవ్వరూ సాయం చేయలేదు. నువ్వే ఆదుకోవాలి బాలయ్య, కాస్త సాయం చేయరా అబ్బి. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నువ్వు ఈ ఉపకారం చేసి పెట్టావంటే ఇంటిల్లి పాది జీవితాంతం నీకు రుణపడి ఉంటాన్రా. అప్పు తీర్చనని భయపడకు. మా వాడికి ఉద్యోగం రాగానే నీ అప్పు కొంచెం కొంచెం ప్రతి నెల పువ్వులో పెట్టి ఇచ్చేస్తాను అంటూ బాలస్వామి చేతిలో ఒట్టు వేశాడు. బాలస్వామి గట్టిగా నవ్వి, భలేవాడి బాబాయ్, చల్లకొచ్చి ముంతదాయటం అంటే ఇదే మరి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు నేను పంపుతానులే, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు అని నవ్వుతూ భరోసా ఇచ్చాడు. ఆ మాట వినగానే సుబ్బారాయుడు మొహంలో సంతోషం వెళ్లి విరిసింది. అమ్మయ్యా, నా బెంగ తీరిపోయింది. సమయానికి దేవుళ్లా వచ్చావురా మన ఊరికి. డబ్బులు కట్టకపోతే మా సామిగాడు ఏం బెంగ పెట్టుకుంటాడు అని రోజు హడలి చస్తున్నాను. నీ అప్పు మటుకు ఖచ్చితంగా తీర్చేస్తాను, నాది పూచి అంటుంటే బాలస్వామి హహ అని గట్టిగా నవ్వి, అప్పు తీరుద్దుగానే బాబాయ్, ముందు ఆ డబ్బులేవో నన్ను పంపనివ్వు. అన్నట్టు ఎలా వచ్చావు? మా కారులో పంపనా అని పిఏకి చెప్పబోతూ ఉంటే, అబ్బేబే వద్దురా అబ్బి, నా వాహనం ఉందిగా అని గోడకు జారేసిన సైకిల్ చూపించాడు. బాబాయ్, ఇంకా ఆ పాత సైకిలే వాడుతున్నావా అంటూ జాలిగా చూస్తూ అడిగాడు. అచ్చొచ్చిందిరా బుజ్జిముండా అంటూ కాళ్ల మధ్యలో పడుతున్న పంచెను నడుంపైకి లాక్కొని సైకిల్ పెడలు గట్టిగా తొక్కాడు. పెళ్లిలో ఆ పూట సుబ్బారాయుడు చేసిన పూర్ణంబూరులు అద్భుతంగా ఉన్నాయని పెళ్లివాళ్లు మెచ్చుకున్నారని విఘ్నేష్ వచ్చి సుబ్బారాయుడిని కౌగిలించుకుని అభినందించాడు. పని అయ్యాక మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉసూరుమంటూ ఇంటికి వచ్చిన సుబ్బారాయుడికి అక్కడ సీను చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంటి ముందు పోలీస్ జీపు, పక్కనే నిలబడిన పోలీసులు కనిపించారు. కంగారు, భయం ముప్పిరుగునగా అతని గుండె 100 మైళ్ల వేగంతో కొట్టుకుంది. నేను డబ్బులు కట్టలేకపోయానని కొంపదీసి సాంబం ఏదైనా అఘాయిత్యం చేశాడా? పలు పలు విధాల ఆలోచిస్తూ సైకిల్ పక్కన పడేసి ఒక్క అంగలో ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ సీతమ్మ ముందు ఒక అతను చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. ఏమిటే, ఏమైంది? సాంబంగాడు ఎక్కడా అడిగాడు ఆతృతగా. స్నేహితుడి ఇంటికి వెళ్ళాడండి, శాంతంగా సమాధానం చెప్పింది. అమ్మయ్యా, కంగారు పడ్డాను. వాడు ఏ అఘాయిత్యం చేశాడోనని. మరి పోలీసులు ఎందుకు వచ్చారు? తడి ఆరిపోయిన గొంతుతో అడిగాను. ఏదో కాగితం ఇచ్చారండి ఈయన అంటూ తన పక్కన ఉన్న కాగితం తీసి సుబ్బారాయుడికిచ్చింది తాయితీగా. నిశానీగాడిని నాకేం అర్థం అవుతుంది అంటూ బుర్ర గోక్కున్నాడు. ఎవరు బాబు మీరు? ఈ పోలీసులేమిటి అంత కంగారుగా ఉంది? ఎందుకొచ్చారు మా ఇంటికి? గాబరాగా అడిగాడు. మీ అబ్బాయికి పోలీసు ఉద్యోగం వచ్చిందండి, ఇది అపాయింట్మెంట్ లెటర్ అంటూ అది ముట్టినట్టుగా వేలిముద్ర వేయించుకున్నాడు. సుబ్బారాయుడికి అతని మాటలు అర్థం కావటానికి చాలాసేపు పట్టింది. అర్థం అయ్యాక తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. తర్వాత గుండె లోతుల్లో నుంచి ఆనందపు కెరటం పెళ్ళువికి అది కన్నుల్లో నుంచి ఉరికిన జలపాతమైంది. సాంబానికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది అంటే అంటే మా బాలయ్య ఆఫీసు వాళ్ళకి డబ్బులు కట్టేశాడన్నమాట.
ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఎంత మంచివాడు మా బాలయ్య! ఇలా చెప్పాను, అలా చిటికలో డబ్బులు కట్టేశాడు. కళ్ళు కృతజ్ఞతానందాలతో నీటి చెరమలయ్యాయి. వెంటనే సైకిల్ ఎక్కి వేగంగా తుక్కుకుంటూ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి సైకిల్ దిగి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బాలయ్య బాలయ్య అంటూ అరుచుకుంటూ లోపలికి వెళ్ళబోతున్న సుబ్బారాయుడిని బయట ఉన్న వాచ్మెన్ ఆపి, మంత్రిగారు లేరయ్యా, వెళ్ళిపోయారు. గాలిలో దూరంగా ఎగురుతున్న హెలికాప్టరు చూపించాడు. ఆ మాట వినగానే పైకి చూసిన సుబ్బారాయుడు చెయ్యి దాపుగా పెట్టుకుని నోరు తెరుచుకొని ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు. చదువుకునే రోజుల్లో తక్కువ జాతి వాడిననే కారణం చేత గది అద్దెకు ఇవ్వని సంకుచిత మనస్తత్వ మనుషుల మధ్య నువ్వు పిన్ని విశాల హృదయంతో అక్కున చేర్చుకున్నారు. ప్రతిఫలం ఆశించకుండా నా కడుపు చూసి అన్నం పెట్టిన అమృతమూర్తులు మీరు. జీవితంలో మీ రుణం తీర్చుకోలేనిది. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అధికారపు సంకెళ్ళు నన్ను కట్టిపడేశాయి. నన్ను క్షమించు బాబాయ్. చెమర్చిన కళ్ళు కర్చీఫ్తో తుడుచుకొని హెలికాప్టర్లో నుంచి కిందికి చూస్తూ ఆలోచనలో పడ్డాడు బాలయ్య. ఇంటికి తిరిగి వచ్చిన సుబ్బారాయుడు ఏ వివరాలు ఇవ్వకుండా బాలయ్య వెళ్ళిపోయాడే, అప్పు ఎలా తీర్చాలి అని బుర్ర గోక్కుంటూ ఉన్నాడు అప్పుడప్పుడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.